ఈరోజు మీడియాతో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా తన మీడియా సమావేశంలో రీసెంట్ టైమ్స్లో తన మీద బండలు కాదు కొండలే తన మీద వేసేయడానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేసిన ప్రయత్నాలు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చేసిన ఆ ప్రయత్నాలు, అటువంటి ఆరోపణలు, వీటన్నిటి మీద సుదీర్ఘంగా ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా నిజాలు జనం ముందుకు తీసుకొచ్చే ఆ ప్రయత్నం చేయడమే కాదు, ఒకటికి 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒప్పందం చారిత్రాత్మకం అని చెప్తూ మాట్లాడారు. ఆ ఒప్పందం చారిత్రాత్మకం, జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశం కూడా చారిత్రాత్మకంగానే కనిపించింది. కారణం ఏంటి? ఒక రాజకీయ నాయకుడు ఒక్క పొలిటికల్ విమర్శ జోలికి పోకుండా ఇంకెవరి మీద బండలు వేసేయాలని చెప్పని కాకుండా ఆ అగ్రిమెంట్కు సంబంధించి ఫుల్ స్టాపు కామాలు ప్రతిదీ కూడా వివరించుకుంటూ, ప్రతిదీ ఆధారాలు చూపించుకుంటూ, ప్రతిదీ డిస్ప్లే చేసుకుంటూ చాలా అద్భుతమైన నాకు తెలిసి కాసింత అర్థం చేసుకోగలిగే చిన్నపిల్లలను కూర్చోబెట్టినా కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఆ ఒప్పందం ఎలా చారిత్రాత్మకమో. జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశం అది కూడా ఎంత ఇంపార్టెంట్ ఇటువంటి సమయంలో అని ఆయన చాలా క్లియర్గా చెబుతూ ఉన్నాడు. మొదట అగ్రిమెంట్, ఎవరెవరికి అగ్రిమెంట్ జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పునరుత్పాదక సంస్థ, అంటే కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే సెకీకి. ఆ సెకీకి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? మినిస్టర్ ఆఫ్ పవర్, కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ పవర్ పర్మిషన్ ఇవ్వాలి సెకీకి. సెకీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సంతకాలు ఎవరు చేశారు? రాష్ట్రంలో ఉన్న నాలుగు డిస్కంలు, సెకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో థర్డ్ పార్టీకి నో ఎంట్రీ. ఇక్కడ థర్డ్ పార్టీ ముచ్చటే లేదు, థర్డ్ పార్టీకి సంబంధమే లేదు. నెక్స్ట్ ఏం చేశారు? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కుదుర్చుకున్నటువంటి విన్ పవర్ 25 సంవత్సరాలకు, నెక్స్ట్ 25 సంవత్సరాలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. విన్ పవర్ ఛార్జ్ ఎంత? ₹4.80 పర్ యూనిట్. సోలార్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఎంత? ₹5.90 పర్ యూనిట్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 నుంచి 19 వరకు విన్ పవర్ ₹4.84 పర్ యూనిట్, సోలార్ పవర్ ₹5.90 పర్ యూనిట్. ఈ విధంగా కుదుర్చుకున్నారు. అట్లా విన్ పవర్ ఏమో 9,000 మిలియన్ యూనిట్స్, 9,000 మిలియన్ యూనిట్స్, 9,000 మిలియన్ యూనిట్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కుదుర్చుకున్న కాంట్రాక్టు. అండ్ సోలార్కి సంబంధించి 4,200 మిలియన్ యూనిట్స్ ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని వరకు అట్లా హోల్డ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోకి వస్తే విన్ పవర్, సోలార్ పవర్ రెండూ కలిపి ₹2.49 ఒప్పందం కుదుర్చుకున్నారు. ₹2.49 ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి లెక్కలు కనుక క్యాలిక్యులేట్ చేస్తే విన్ పవర్ ₹4.84 చంద్రబాబు సార్, ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత డిఫరెన్స్ ఉంది అక్కడ? ₹2.35 పర్ యూనిట్కి డిఫరెన్స్ ఉంది. ఆ విధంగా 9,000 మిలియన్ యూనిట్స్ ఎంత అవుతుంది? యావరేజ్గా సంవత్సరానికి ₹2,100 కోట్ల జగన్ గారి హయాంలో సేవ్ అయినట్టు, 2,100 కోట్లు. నెక్స్ట్ సోలార్ దగ్గరకు వస్తే చంద్రబాబు సార్ హయాంలో ₹5.90, జగన్ గారి హయాంలో ₹2.49. ఎంత డిఫరెన్స్ ఉంది? ₹3.41 డిఫరెన్స్ ఉంది. ఇంటూ 4,200 మిలియన్ యూనిట్స్ అంటే కొంచెం ఇటు సంవత్సరానికి 1,500 కోట్లు, సంవత్సరానికి 1,500 కోట్లు. ఆ లెక్కన విన్ పవర్, సోలార్ పవర్ కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కుదుర్చుకున్న కాంట్రాక్టులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కుదుర్చుకున్న కాంట్రాక్టులతో పోలిస్తే కొంచెం అటు ఇటు 84,000 కోట్ల రూపాయలు ఈ జగన్ గారి హయాంలో మిగిలింది. ప్లస్
జగన్ గారు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ 2021లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆయనకు కీలకమైనటువంటి ఆఫర్ ఏంటి? ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు. ఎంత అవి? దాదాపు పర్ యూనిట్కి ₹1.90 నుంచి ₹2 వరకు పడుతుంది. ఇదంతా కలుపుకుంటే జగన్ గారి హయాంలో కుదుర్చుకున్న అగ్రిమెంట్స్ ద్వారా నెక్స్ట్ 25 yearsలో 1,10,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి సేవ్ అయింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంతో కంపేర్ చేసుకున్న వాటితో పోలిస్తే ఆ ఆధారాలు చూపించారు, ఆ లెక్కలు డిస్ప్లే చేశారు, ఎవ్రీథింగ్ క్యాలిక్యులేషన్ చూపించారు. నెక్స్ట్ ఇక్కడ ఈ అగ్రిమెంటు ఇది ఎప్పుడు కుదుర్చుకోవాల్సి వచ్చింది, ఎందుకు కుదుర్చుకోవాల్సి వచ్చింది, ఆ ఆఫర్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చింది? 3 కీలక పాయింట్లు జగన్ గారు చెప్పింది. ఒకటి, మళ్ళీ చెబుతున్న ఈ అగ్రిమెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అగ్రిమెంట్ చూడండి. సెకండ్, వాళ్ళు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కట్ చేశారు, అవి లేవు, అవి కట్ చేసేశారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? ఇప్పటి వరకు చరిత్రలో ఎవరికి కూడా ₹2.49 కాంట్రాక్ట్ ఇచ్చిందే లేదు, ఎవ్వరికి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఆ ఫెసిలిటీ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు అంటే నెక్స్ట్ 25 సంవత్సరాల వరకు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అనే ఆ మోడల్ మేము రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి, అండ్ ఆత్మనిర్భర్ భారత్ కింద మన సౌర విద్యుత్తుని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి భారతదేశ ప్రభుత్వం అనుకుంది కాబట్టి, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ సహకారం కూడా అందించాలి అని చెప్పి వాళ్ళు ఈ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకున్నారు. మిగతా రాష్ట్రాలకు కూడా అప్పుడు కొంచెం అటు ఇటు, ఇప్పుడు తమిళనాడుకు ₹2.61, ఒడిశాకు ₹2.72, ఈ విధంగా అప్పుడు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మరి ఇంకెక్కడ ఇది చారిత్రాత్మకం. అంతకుముందు ఎప్పుడు కూడా ఇంత తక్కువకు ఒప్పందం జరగలేదు అని ఇక్కడ ఒక మీడియా మిత్రుడు ప్రస్తావించారు. మరి ₹1.99 గుజరాత్లో అదే సమయంలోనే అగ్రిమెంట్ కుదిరింది కదా, దాని మీద మీరు ఏం చెబుతారు అని. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పారు. సగం తెలివి ఉన్న వాళ్ళు, నెత్తి పని చేయలేని వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి సబ్జెక్ట్ అవసరం లేదు, వాటితో వాళ్ళకి అవసరం లేదు, అటువంటి వాటి గురించి వాళ్ళు పట్టించుకోకుండా ఏం చేస్తారు? ఏది బుద్ధి పెడితే అది మాట్లాడతారు. ఇప్పుడు గుజరాత్లో అయినా రాజస్థాన్లో అయినా ఎడారి ప్రాంతం ఉంటుంది, అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తే ఇన్రేడియంట్ చాలా హై డిఫరెన్స్ ఉంటుంది. ఇన్రేడియేషన్ చాలా హై డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది. అక్కడ జనరేట్ అయినటువంటి విద్యుత్తును వేరే రాష్ట్రాలకు తరలించాలి అంటే ₹2 మళ్ళీ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జ్ అవుతుంది. అక్కడ గుజరాత్లో జనరేట్ అయినటువంటి సౌర విద్యుత్తు, అక్కడ ఉన్నటువంటి ఆ విద్యుత్తు అదే రాష్ట్రంలోనే సరఫరా చేస్తున్నారు. ఆ అగ్రిమెంట్ కూడా చూపించారు, అదే రాష్ట్రంలోనే సరఫరా చేస్తున్నారు. రాజస్థాన్లో జనరేట్ అయింది, రాజస్థాన్లోనే సరఫరా చేస్తున్నారు. ఆ అగ్రిమెంట్ కూడా చూపెట్టారు. ఇప్పుడు గుజరాత్లో తయారైంది, గుజరాత్లోనే సరఫరా చేసి ₹1.99 అంటే ఆ ₹1.99 మేము కొని ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకోవాలంటే ₹2 ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ అంటే నేను ఎంత కొనాలి? అక్కడికి ₹3.99 నాకు విద్యుత్ రావాలి. ఎంతకు వచ్చింది? ₹2.49 వచ్చింది. ఎవరికి బాగా వచ్చినట్లు? ఎవరు చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు? దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. నన్ను అప్రిసియేట్ చేయాలి, ఏదైనా అవార్డ్స్ ఉంటే నాకు ఇవ్వాలి, శాలువాలు ఉంటే నాకు కప్పాలి. రాష్ట్రానికి మంచి చేస్తే 25 సంవత్సరాల్లో 1,00,000 కోట్లకు పైగా సేవ్ చేస్తే నన్ను తీసుకెళ్ళి 25 సంవత్సరాల్లో రాష్ట్రం మీద 85,000 కోట్ల భారం వేసిన ఒక్క విద్యుత్ మీదే భారం వేసినటువంటి వ్యక్తితో కంపేర్ చేసుకుంటూ అటువంటి వ్యక్తికి మద్దతు ఇచ్చే పత్రికలు, టీవీ ఛానళ్ళు నన్నంటారా? సన్మానించాల్సిన వ్యక్తి మీద విమర్శలు చేస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా ఎక్కడ అసలు ఇంకెవరైనా చర్చ చేయాలి ఈ అంశాల మీదనే. నువ్వు ఆన్ చేసుకున్నావా, నువ్వు కొట్టోడివి, నువ్వు సైకోగాడివి, ఇటువంటి ఎదవల గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు జగన్ గారు చెప్పింది ప్రతిదీ, అగ్రిమెంటు, ప్రూఫ్, డాక్యుమెంటు, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎవరైనా దీనికే పరిమితమై ఎవరైనా డిస్కస్ చేయగలుగుతారా? నో వే. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ డాక్యుమెంట్.
రూ. 2.49. ఇంకొక ప్రశ్న కూడా కొన్ని మీడియా సంస్థలు అన్నాయి, 2021 ఎల్ఈడి టీవీ 1,50,000 ఉండే, ఇప్పుడు 1,00,000 వస్తుంది. ఇంకా అప్పుడు 2 లక్షలు ఉండే, ఇప్పుడు 1,00,000 వస్తుంది. ఇది కానీ తగ్గాలి కదా అని చెప్పి కొందరు మెదడు లేని వాళ్ళు అంటున్నారు. జగన్ గారే అన్నారు. కొందరు మెదడు లేని వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు మేము ₹2.49 ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఈ మెదడు లేని వాళ్ళే ₹1.99 గుజరాత్లో అని చెప్పి అప్పుడు అన్నారు కదా. లేటెస్ట్ 2024లో అదే గుజరాత్లో ఇదే కాంట్రాక్టు సెకీ తోటి ₹2.62 కుదుర్చుకున్నారు. మరి అప్పుడు ₹1.99 అంటే ఇప్పుడు ₹1.50 రావాలి కదా. ₹2.62 ఎందుకు పెరిగింది? తెలివి లేని వాళ్ళంతా మాట్లాడుకుంటూ పోతారు. నాలాంటోటి ఇటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన వాడు కర్మ అన్నారు. సబ్జెక్ట్ లేదు, తెలివి లేదు. జగన్ మీద బండలేయాలి, అబండలేయాలి, ఆయన మీద బురద చల్లుతూ పోవాలనేది తప్ప వీళ్ళకు వేరే ధ్యాస లేదు, వేరే ఆలోచన లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్రీథింగ్ చాలా క్లియర్ కట్గా ప్రతి అంశం మీద అసలు థర్డ్ పార్టీ ఎక్కడ లేదు కదా. కేంద్ర ప్రభుత్వం నాకు ఒక మంచి ఆఫర్ ఇచ్చింది, ఆఫర్ ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. ఒకవేళ నేను ఇది పక్కన పెట్టి వేరే దగ్గర అగ్రిమెంట్ కుదుర్చుకొని ఈ రేటుకు నాకు రాకపోతే అప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమనేవాళ్ళు? కేంద్ర ప్రభుత్వం అంత మంచి ఆఫర్ ఇస్తే వద్దనుకొని వేరే దగ్గర కుదుర్చుకున్నారంటే ఇంకేముందో జగన్ కెనకాలకి అనేవాళ్ళు. బుద్ధి లేని వాళ్ళతో ప్రతి ఒక్కరితోనూ పడాల్సి వస్తుందని చెప్పి కూడా అన్నారు. ఎంత మేలు చేసినా కూడా పడాల్సి వస్తుంది అని. చాలా అద్భుతం నిజంగానే. ప్రతి అంశం గురించి జగన్ గారు మాట్లాడడం సూపర్.